హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పనస్తనాలు చేసుకుంటున్నాము. అందుకు కావాల్సినవి మైదా పిండి 2 కప్పులు, చక్కెర స్వీట్కి, మిగతా ఆయిల్ వేయించుకోవడానికి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఎలా కలుపుకుందామో చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడి చేసుకొని పిండిలో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలి. కలిపేంతసేపు మనం షుగర్ వాటర్ చేసుకుందాం. షుగరు 1 కప్ వాటర్ తీగ పాకం వచ్చేదాకా మనం చేసుకోవాలి. దీన్ని చేసిన తర్వాత వాటర్ వేసి పిండి ముద్దలా చేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలు నానబెట్టాలి. స్మూత్గా అయిన తర్వాత మనం పూరీ చేసుకొని పనస్తనాలు లెక్క చేసుకోవాలి. పిండిని ఇలా మెత్తగా నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూరీ కోసం. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా పూరీ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకొని నూనె వేడవుతుంది, చూడండి. వీటిని ఎలా కట్ చేసుకున్నాడో నేను చూపిస్తా మీకు. ఇలా పూరీ చేసుకోవాలి. నైఫ్ ఉంటుంది కదా, మిడిల్లో కట్ చేయాలి. ఇలా మిడిల్లో కట్ చేసి మనం వీటిని ఇట్లా ఒకటి ఇటు ఒకటి అటు రివర్స్ చేసి ఈ వేడి ఆయిల్లో వేయాలి. డిప్ చేస్తే అయిపోతుంది. ఇవి ఎర్రగా కోలాలి. రెడ్ కలర్లో గోలాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగిస్తూనే ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేగించాలి. ఇక్కడ మనకు తీగ పాకం వచ్చేసింది. షుగర్ వాటర్ చూడండి, ఇంకొంచెం రావాలి. ఇంకొంచెం వచ్చిన తర్వాత మనం అవి ఇంట్లో డిప్ చేస్తే అయిపోద్ది. అంతే, డిప్ చేసి మళ్ళీ తీయాలి. షుగర్ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత మనం చేసుకున్నవి ఈ షుగర్లో డిప్ చేయాలి. 2 మినిట్స్ డిప్ చేసి తీసేయాలి. ఇలా మరుగుతున్న షుగర్లో ఇలా కొంచెం స్వీట్గా అనిపించిన తర్వాత ఇలా డిప్ చేసి 2 మినిట్స్ ఉంచి తీసివేయాలి. ఇలా అన్నీ డిప్ చేసుకుంటూ 2 మినిట్స్ ఉంచి పాకం పట్టేదాకా ఉంచి తీసేయాలి. క్రిస్పీ పనసతోనలు మనకు రెడీ అయినట్టే.
ఇలా అన్నీ ఇలా వేసుకొని ఇలా చూడండి, ఈరోజు మన పనస్తనాలు రెడీ అయినాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి.